మా నమ్మకమైన తండ్రి, ఈ దినాన్ని మీరు మాకిచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినం మీ వాక్యాన్ని డైలీ బ్రెడ్ ద్వారా వింటుండగా మీరు మా మధ్యకు రండి, మాతో ఉండండి. వినే బిడలను మా జాగ్రత్తగా మీ మాటలు విని ఆత్మీయంగా మేలు పొందేదానికి కృప దయచేయండి. ఈ దినము కీర్తన గ్రంథము 128 కీర్తన 5వ వచనం. Psalm 128 5th verse. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. The Lord shall bless thee out of Zion. యెహోవా तुझे सियोन से आशीष देवे. సియోన్ అంటే ప్రకాశమానమైన అని అర్థం. దేవుడు ఎక్కడి నుండి ఆశీర్వదిస్తా అంట? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదము చాలా అవసరం. ఆశీర్వాదానికి కర్త ఎవరు? యేసే. ఆశీర్వదించేవాడ యేసు. అయితే ఆయన ఆశీర్వాదం చాలా అవసరమైంది. మనుషుల ఆశీర్వాదం కంటే దేవుని ఆశీర్వాదం అవసరం. యాకోబు నాన్నగారి ఆశీర్వాదం పొందాడు. ఆ తరువాత మామగారింటికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాడు. మరలా వస్తున్నాడు. ఎబ్బోరేవు దగ్గర ఆ రాత్రి కాలంలో దేవునితో పెనుగులాడుతున్నాడు. అప్పుడు తెల్లవారుతా ఉంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే యాకోబును కొట్టాడు దేవుడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవనన్నాడు. నాన్నగారి ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాద అవసరం. దేవుడు 134 కీర్తనలో 3వ వచనములో భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నిన్ను ఆశీర్వదించును. ఎవరు? భూమిని ఆకాశాన్ని కలుగజేసిన వాడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడట. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు ఆశీర్వాదం కావాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అవసరమే. 135:21 యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. స్తుతించాలి. ఆశీర్వాదానికి కర్తైన దేవాది దేవుని మనం స్తుతించాలి. మన దేవుడు స్తుతి స్తోత్రాల మీద ఆధారపడినవాడు. ఆయన ఎంతగా స్తుతిస్తే అంత ఆశీర్వాదం పొందుతాం. స్తుతించండి, ఆశీర్వాదాలు పుంజుకోండి. సోదరి సోదరుడా, ఎందుకు స్తుతించకుండా ఉన్నావు? ఎందుకు ఆశీర్వాదాలు పొందకుండా ఉన్నావు? నేడే ఆ స్తుతిపాత్రుడిని యేసయ్యను స్తుతించి పరసంబంధమైన ఆశీర్వాదాలు పుంజుకొని ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడవైన తండ్రి, మా శ్రోతలు మిమ్ము స్తుతించి మీ దగ్గర నుండి ఆశీర్వాదాలు పొంది ముందుకు సాగేదానికి కృప దయచేయండి. వారి అక్కర్లన్నీ కృపలో తీర్చండి. వారి యొక్క బలహీనతలు మీరు బలపరచండి. ఈ శక్తిని వారికి అనుగ్రహించమని యేసు నామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.